ఇప్పుడైతే పుట్టినరోజనే కాకుండా, యానివర్సరీ అనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు మన ఇంట్లోని కేక్ అయితే రెడీ చేసుకుంటున్నాం కదా! ఈరోజైతే నేను బనానా అయితే వేసి కేక్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైమేనండి బనానా అయితే వేసి కేక్ చేయటం కూడా. అలాగనే మా పిల్లకైతే బనానా అంటే అసలుకి ఇష్టం ఉండదు. తినమన్నాం గాని తినదు. నేనైతే పండిపోయిన బనానాస్ అయితే ఉంటే కేక్ అయితే చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. మైదా పిండి నేను జల్లించుకుంటున్నానండి. కేకులు చేసేటప్పుడు ఎప్పుడైనా జల్లించుకుంటేనే కేక్ అనేది బాగొస్తుంది. ఇక్కడొచ్చేసి సోడా ఉప్పు, బేకింగ్ పౌడర్, చిటికెడైతే ఉప్పైతే వేసేసుకొని ఇదంతా కూడా అయితే జల్లించుకుంటున్నాను. ఇదంతా జల్లించుకున్న తర్వాత పండిపోయిన 3 అరటి పండ్లయితే తీసేసుకొని స్మాష్ చేసేసుకోవాలి ఇదంతా కూడా. ఎక్కడ కొంచెం ముక్కలు ముక్కలు లేకుండా బాగా అయితే స్మాష్ చేసుకున్న తర్వాత, ఏ కప్ అయితే పిండైతే తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార అయితే వేసి, ఈ పంచదార అంతా కూడా అయితే ముందుగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. పొడిలాగా అయితే వస్తుంది. ఇక్కడొచ్చేసి పావు కప్పు పెరుగైతే తీసుకున్నాను. మీరు పెరుగు ప్లేస్‌లో 2 గుడ్లైనా తీసుకోవచ్చు. ఇక్కడ పెరుగైతే వేసిన తర్వాత అరకప్పు నూనె, 1 స్పూన్ ఏమో వెనిలా ఎసెన్స్ అయితే వేశాను. ఇక్కడ పాలైతే వేయటం మర్చిపోయానండి. మీరు పాలు కూడా అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆ బనానా అంతా కూడా ముందుగా మిక్సీకి పట్టుకున్న అదంతా కూడా అయితే వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత జల్లించి పెట్టుకున్న ఈ మైదా పిండి కూడా అయితే వేసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. మొత్తం అయితే ఒకేసారి అయితే వేసుకోకూడదు. ఇక్కడ పిండి కొంచెము గట్టిగా ఉందని చెప్పేసి పాలైతే వేసుకున్నాను. మీరు మిక్సీకి పట్టుకున్నప్పుడు పాలు వేసుకున్నా కానీ పిండి గట్టిగా ఉంటే పాలైనా వేసుకొని ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుకైతే కేక్ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దేంట్లోకైతే మనం కేక్ చేసుకుంటున్నామో కొంచెం ఆయిల్, పిండి అయితే వేసుకొని ఇదంతా కూడా గిండికంతా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చపాతీ పెనం మీద పెట్టేసుకొని కుక్కర్‌కి విజిల్ లేకుండా రబ్బర్ అయితే ఉంచేసుకొని ఒక గంట అయితే రెడీ అయిపోతుందండి. మీరు కేక్ చేసుకునే దాన్ని బట్టి టైం అయితే సెట్ చేసుకోండి. ఇక్కడొచ్చేసి ముప్పావు గంట అయిపోయిన తర్వాత తీసైతే చూస్తే ఇంకా కొంచెం అయితే ఉడకాలి. ఇంకొక 10 నిమిషాలు ఉంచిన తర్వాత పూర్తిగా అయితే ఉడికిపోయింది. నాకు దగ్గర దగ్గర కేజీ కేక్ అయితే వచ్చింది. అందుకే నాకు అంత టైం అయితే పట్టింది. కేక్ అంతా కూడా అయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చుట్టూరు చాకుతో అనేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టేసుకొని పిల్లలకి పెట్టేస్తే బనానా కేక్ అయితే చెప్పకుండా అయితే పెట్టేశాను నేను. చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిన దాకా అయితే పిల్లలైతే ఉండలేదు. అందుకే వేడి మీద అయితే కట్ చేశాను. బనానా కేక్ చాలా బాగా అయితే వచ్చింది.